హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అసలు హైప్ ట్రైలర్ 4 గంటల 5 సెకండ్లకి మన ముందుకు రాబోతుంది. ఇప్పుడే పోస్టర్ ఇచ్చారు. కుస్తీ కైండ్ ఆఫ్ పోజ్ లో చరణాలను చూస్తా ఉంటే గూస్ బంప్స్. అసలు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఉంది పోస్టర్. టైం దగ్గర పడే కొద్దీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మెంటల్ వచ్చేస్తుంది, అసలు మైండ్ పోతుంది. క్రికెట్ కైండ్ ఆఫ్ షార్ట్స్, కుస్తీ కైండ్ ఆఫ్ షార్ట్స్, అలాగే 4 వేరియేషన్ అని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ మనం చూపించింది 2 వేరియేషన్లు. మరి ఆ 3వ వేరియేషన్ ఏంటి, 3వ స్పోర్ట్ ఏంటి, 4వ వేరియేషన్ ఏంటి, 4వ స్పోర్ట్ ఉంటుందా, లేకపోతే ఓన్లీ 4 వేరియేషన్లు 3 స్పోర్ట్స్ మాత్రమేనా అనేటువంటి ఎగ్జైట్మెంట్, ఎంతూజియాజము నాట్ ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్, ఎంటైర్ టీఎఫ్ఐ స్లంప్ లో ఉండేటువంటి టీఎఫ్ఐ ని లేపడానికి వస్తున్నాడు మిస్టర్ బాక్స్ ఆఫీస్ రామ్ చరణ్. ముంబై గడ్డగా ఈ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. అక్కడ స్టార్ట్ అయినటువంటి యుఫోరియా ఇండియా వైడ్ గా ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం పాకిపోతుంది. ఆఫ్టర్ ట్రైలర్ కావాల్సినటువంటి నెంబర్స్, కావాల్సినటువంటి హైప్, కావాల్సినటువంటి ఊపు ప్రతిదీ కూడా ట్రైలర్ వచ్చిన తర్వాత అర్థమవుద్ది. రామ్ చరణ్ తాలూకు కెపాసిటీ ఏంటా అని ఈసారి ఇండియా వైడ్ గా అందరూ విట్నెస్ చేయబోతున్నారు. మన కెరియర్ లో, చరణ్ అన్న కెరియర్ లో ఈ 15 సినిమాలు ఒక ఎత్తు అయితే 16వ సినిమా పెద్ద ఇంకొక ఎత్తు. ఎందుకంటే పాన్ ఇండియా వైడ్ గా మనకి రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమాలు రంగస్థలం అండ్ మగధీర, అవి అన్ఫార్చునేట్లీ మనం రిలీజ్ చేసుకోలేకపోయాము. RRR రిలీజ్ అయింది. దాని తర్వాత ఇండియా వైడ్ గా మెయిన్లీ నార్త్ లో రామ్ చరణ్ అనే ఓడికి రావాల్సినటువంటి గుర్తింపు వచ్చింది. కానీ గేమ్ చేంజర్ కంటెంట్ లేకపోవడంతో అది మనం ఏం చేయలేం. బట్ ఒక్కసారి మార్కెట్ వచ్చిన తర్వాత, ఒక్కసారి క్రేజ్ పెరిగిన తర్వాత కంటెంట్ కోసం మాత్రమే జనాలు ఎదురు చూస్తారు. అటువంటి కంటెంట్ ఉండేటువంటి బొమ్మ పెద్దితో ఈసారి చెప్తున్నాను కదా, నెంబర్స్ ఎక్కడ మొదలవుతాయో, ఎక్కడ ఎండ్ అవుతాయో ఎవడి ఊహలకు కూడా అందవు. 100 కోట్లు హీరో వైష్ణవ్ తేజ్ కి ఇచ్చాడు బుచ్చి మొదటి సినిమాతోనే. అదొక రికార్డు. నేషనల్ అవార్డు విన్నరు. పంజాబ్ వైష్ణవ్ తేజ్ కే 100 కోట్లు ఇస్తే పంజాబ్ విసిరేటువంటి సింహం రామ్ చరణ్ ఇంకొక 0 పెంచుకోండి, 1000 కోట్లు పక్కా అనేటువంటి ఊపు ఈ ట్రైలర్ చూసిన తర్వాత 1000 కోట్లు కూడా తక్కువే అన్నా, 1500 కోట్లు వస్తుందా, 2000 కోట్లు వస్తుందా అనేటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆ ట్రైలర్ లో. బికాస్ ఇప్పటి వరకు రామ్ చరణ్ ని ఏ డైరెక్టర్లు అయితే మాస్ కైండ్ ఆఫ్ ఎలివేషన్స్ లో చూపించారో అవన్నీ కూడా ఒక సైడ్ కి నెట్టేయాల్సిందే. ఎందుకంటే ఒక బీస్ట్ అవతారంలో, ఒక మాన్స్టర్ అవతారంలో రామ్ చరణ్ అన్న ఒక మాస్ కైండ్ ఆఫ్ ఎలివేషన్ గానీ, మాస్ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్, మాస్ కైండ్ ఆఫ్ స్వాగ్, మాస్ కైండ్ ఆఫ్ డైలాగ్ డెలివరీ, ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రామ్ చరణ్ తాలూకు మాస్ ఇండియా వైడ్ గా అందరూ విట్నెస్ చేయబోతున్నారు. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ట్రైలర్ వచ్చిన తర్వాత మరొక వీడియో చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీరు ఎంతలాగా ట్రైలర్ కోసం ఎదురు చూస్తారనేది కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.